హాయ్. హలో. సో ఇవాళ మేము ఫ్రెండ్స్ అందరం కలిపి చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాం. అంతే. చికెన్ దమ్ బిర్యానీకి ఏమేమి కావాలి? ఫస్ట్ చికెన్, అది ఇంపార్టెంట్. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్, నిమ్మకాయ, ఆయిల్ కావాలి, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు, పెరుగు, హల్దీ, గరం మసాలా, ధనియా, జీరా పౌడర్ అండ్ కొంచెం సాయి జీరా. ఫస్ట్ ముందుగా కొంచెం గీ వేసి మొత్తం ఫస్ట్ వేసేయండి నార్మల్గా అంతా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకుందాం. ముందుగా ఫ్రైడ్ ఆనియన్, ఒక 1.5 kg చికెన్కి ఒక 100 grams ఫ్రైడ్ ఆనియన్. తర్వాత కోరియాండర్, మింట్ లీవ్స్, పచ్చిమిర్చి ఒక 6-7 స్లిట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. హల్దీ ఒక టీ స్పూన్, గుడ్ ఫ్లో విత్ ఇట్. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ ఒక 2 టీ స్పూన్స్, ధనియా పౌడర్ ఇంకోటి 2 టీ స్పూన్స్, ఇది వచ్చి హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. ఇందులో ఏమేమి వేసానంటే చెప్పను. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం కర్డ్ తీసుకుందాం. ఆల్మోస్ట్ ఒక 200 grams కర్డ్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ 50 grams వేసుకోవాలి. ఇదేం చేస్తున్నావు? ఆల్మోస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్. తర్వాత షాయి జీరా, ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. సాల్ట్ ఫస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత టేస్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. తర్వాత చిల్లీ పౌడర్, ఇది కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్. బిర్యానీకి ఎక్కువ చిల్లీ పౌడర్ వస్తుంది. టూ లెమన్స్ సరిపోతాయి. సో ఇప్పుడు మా చికెన్ మ్యారినేషన్ అయిపోయింది అండ్ దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 minutes పెడుతున్నాం. ఈలోపు నేను రైస్ వాష్ చేసుకొని వచ్చాను. ఇది ఒక 1 hour సోక్ చేయాలి. సో ఇందాక మనం 1.5 kg రైస్ నానబెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని 1.5 kgకి 3 liters ఆఫ్ వాటర్ పోసాం. సో వాటర్ బాయిల్ అయింది. బాయిల్ అయ్యాక గీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. గీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది రైస్. గీ వేసుకున్నాక సాల్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ఏం కాదు, మంచిదే. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. మసాలాలో ఏమేమి వేసుకుంటున్నామంటే స్టార్, ఇది సాయి జీరా, ఇది కార్డమమ్,
క్లోవ్స్, ఇది బ్లాక్ కార్డమమ్, జావేత్రి, సినమన్ స్టిక్స్, ఒక 2-3 సినమన్ స్టిక్స్ సరిపోతాయి. ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసుకొని వేసుకుందాం. దీనివల్ల రైస్కి ఫ్లేవర్ ఇంకా స్పైస్ వస్తుంది. ఇది బే లీవ్స్. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి వేసేస్తున్నాం. నౌ లెట్స్ వెయిట్ ఫర్ ద వాటర్ టు బాయిల్ అగైన్. సో వాటర్ ఇలా మంచిగా బాయిల్ అయింది, మసాలాలు మంచిగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసుకుందాం వాటర్ది, సాల్ట్ స్పైస్ అంతా సరిపోయిందో లేదో. ఒక చిన్న స్పూన్ తీసుకొని చూద్దాం. మనకు కొంచెం సాల్ట్ తగ్గింది, ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు రైస్లో మనం బిర్యానీ తినేప్పుడు ఈ మసాలాలు ఇవన్నీ ఈ స్పైసెస్ అన్నీ వస్తే టేస్ట్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి నేను స్పెషల్గా ఇవన్నీ తీసేసి పడేస్తాను, ఎందుకంటే మనకు వాటర్లో ఆల్రెడీ ఫ్లేవర్ వచ్చేసింది. ఇప్పుడు ఇలా మసాలాలని తీసాక వాటర్ ఇలా అయింది. దాల్చిన చెక్క ఇంకా చిల్లీస్ ఉండొచ్చు, ఏం కాదు. సో ఇప్పుడు మనం రైస్ కొంచెం కొంచెం విరగకుండా మెల్లిగా వేసుకోవాలి ఇందులో. రైస్ బాయిల్ కుక్ అయ్యే టైంలో మనం ఈ ట్రే కూడా రెడీ చేసుకున్నాము. మనం మ్యారినేట్ చేసాం కదా, బయటికి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఓవెన్ ప్రీ హీట్ చేసుకుందాం. ఓవెన్ ప్రీ హీట్ ఎప్పుడు ఎంతలో చేస్తున్నాను అంటే 380 degrees పెట్టుకొని మనం ప్రీ హీట్ చేసుకుందాం. రైస్ మనకి ఒక 50-60% బాయిల్ అయ్యే వరకు చూసుకోవాలి. ఈ 50-60% కుక్ అయ్యాక మనం ఒక్కొక్క లేయరింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లేయరింగ్లో ఏం చేయాలంటే, ఫస్ట్ మనం చికెన్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసాము. ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు మింట్ అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాము. కొత్తిమీర పుదీనా కూడా కొంచెం గార్నిష్ ఒక లేయర్ వేసుకొని, ఇప్పుడు దీనిపైన మనం రైస్ లేయర్ వేసుకుందాం. రైస్ లేయర్ ఎంత వేసుకోవాలి అంటే, ఇక వాటర్ మొత్తం డ్రైన్ చేసి ఓన్లీ లేయరింగ్ ఇలా ఈవెన్గా పరుచుకోవాలి రైస్ అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్ మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని, ఈ ఫ్రైడ్ ఆనియన్ వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇందాకట్లాగే మళ్ళీ కొత్తిమీర పుదీనా ఈలోపు రైస్ 80% కుక్ అయిపోయి ఉంటుంది. ఎలా తెలుస్తుంది అంటే, మనకి 80% కుక్ అయినప్పుడు ఇలా తీసుకొని ఇలా అంటే ఈ వైట్గా మధ్యలో కనిపించట్లేదు కదా, అప్పుడు మనకి 80% కుక్ అయిపోయింది అని తెలిసిపోద్ది. సో మనం మళ్ళీ ఇప్పుడు ఫైనల్ లేయర్, లాస్ట్ లేయర్ వేసుకుందాం. ఇది అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఇంక లాస్ట్ పైన గార్నిషింగ్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ అదే. ఇప్పుడు ఈ గార్నిష్ అయ్యాక మనం లైట్గా పైన గీ కొంచెం 1 టేబుల్ స్పూన్ ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. దీనివల్ల ఏంటంటే రైస్ మంచి ఫ్లేవర్ఫుల్ వస్తుంది, బిర్యానీ యాక్చువల్ దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా చేసుకున్నాక పైన మనం ఫాయిల్తో టైట్గా ర్యాప్ చేసుకుందాం. నేను ఫాయిల్ ఎక్కువ పెడతాను, ఎందుకంటే ఎయిర్ బయటకు వెళ్ళకుండా ప్యాక్ చేసుకుందాం ఎయిర్ టైట్గా. ఇలా సైడ్స్ అంతా నీట్గా ప్రెస్ చేసుకుందాం. ఇలా అయితే ఎయిర్ ఎక్కడ పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఈ ఫాయిల్ నీట్గా టైట్గా వేసేసుకున్నాం కదా, ఈ లోపు ఓవెన్ కూడా ప్రీహీట్ అయిపోయింది. ప్రీహీట్ అయినప్పుడు ఇలా మనకి లైట్ వస్తుంది ఇక్కడ ఓవెన్ రెడీ అయింది అని. ఇప్పుడు మనం ఈ ట్రే తీసుకెళ్ళి జాగ్రత్తగా ఓవెన్లో పెట్టుకుందాం. మనం ఇది ఓవెన్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేయగానే చాలా హాట్గా ఉంటుంది. సో జాగ్రత్తగా మనం ట్రే ఎక్కడ టచ్ అవ్వకుండా పెట్టుకుందాం.
నేను ఇలా మిడిల్లో పెట్టుకుంటాను ట్రే, ఎందుకంటే కింద నుంచి పైనుంచి ఈక్వల్గా హీట్ రావడానికి. ఇప్పుడు ఓవెన్ క్లోజ్ చేద్దాం. ఓవెన్ క్లోజ్ చేసి మనము టైం పెట్టుకుందాం. బేక్ టైమ్ నేను 1 hour 10 minutes పెడతాను. 380 degreesలో 1 hour 10 minutes పర్ఫెక్ట్గా అయింది. సో ఇప్పుడు మనము చూసుకుందాం. బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది జాగ్రత్తగా సేఫ్టీ గ్లౌజెస్ వేసుకొని తీయాలి, ఎందుకంటే ఓవెన్ చాలా వేడిగా ఉంటుంది. తీసి ఇక మనం టేబుల్ మీద పెట్టుకుందాం. పెట్టుకొని లెట్స్ గివ్ ఇట్ 5 minutes. ఇప్పుడు మనం మెల్లిగా ఓపెన్ చేద్దాం. జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే స్టీమ్ బయటకు వస్తుంది చెయ్యికి. ఇప్పుడు మెల్లిగా కన్సిస్టెన్సీ చూద్దాము. ఇలానే పీస్ ఇట్లా తీసి చాలా బాగా అయింది. ఇప్పుడు ప్లేట్లో పెడదాము. చూద్దాం. రైస్ కూడా చూసారా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మా ఫ్రెండ్ని టేస్ట్ చేయమని చెప్దాం. చూడ్డానికి అయితే సూపర్ ఉంది. ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా సెట్ అయినాయి. ఐ విల్ ఎంజాయ్ దిస్.